ప్రస్తుత ఆధునిక కాలంలో జీవన విధానమే మారిపోయింది. శారీరక శ్రమ తగ్గిపోయింది. జంక్ ఫుడ్ తినే అలవాటు పెరిగిపోయింది. ఆహారంలో మార్పులు, నెమ్మదించిన జీవన విధానం వల్ల చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతోంది. బాణపుట్ట వచ్చేస్తోంది. ఆరోగ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. పొట్ట దగ్గర ఎప్పుడైతే కొవ్వు పెరిగిపోయిందో అప్పుడు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా అధికమవుతుంది. మన హైట్ కంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ, ఊబకాయం అని అనుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మన హైట్కి సరిపడినంత వెయిటే మనం ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ వెయిట్లో ఏంటంటే చాలా భాగం ఫ్యాట్ మన కడుపు భాగంలో అక్యూములేట్ అయితే దీన్ని మనం అబ్డామినల్ ఒబేసిటీ అని అంటాం, బానకడుపు అని అంటాం అన్నమాట. సో మన ఓవరాల్గా వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా ఇలా బానకడుపులాగా ఉండటం అంటే బొజ్జ రావటం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం అన్నమాట. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతే ఊబకాయం బారిన పడతారు. ఊబకాయంతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలు ఎన్నో. వాటిలో ప్రధానమైనది గుండెపోటు. మీరు తినే ఆహారం, ఖర్చు చేసే క్యాలరీల మధ్య అసమతుల్యత ఎక్కువైనప్పుడు పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతోంది. అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుని శారీరక శ్రమ చేయకపోతే సమస్యే. అలాంటప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతోంది. మన దేశంలో 45 ఏళ్లు వయసు దాటిన వారిలో గుండెపోటు రావడం సహజంగా మారింది. ఇప్పుడు 25 ఏళ్ల వయసులో కూడా గుండెపోటు బారిన పడుతున్న వారు ఉన్నారు. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు గుండెపోటుకు ప్రధాన కారణంగా మారే అవకాశముందని అధ్యయనాలు కూడా నిర్ధారించాయి. అందుకే వైద్యులు కూడా జంక్ ఫుడ్ తినవద్దని ప్రజలకు వివరిస్తున్నారు. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. లేకుంటే వారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశమని హెచ్చరిస్తున్నారు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును విసరల్ ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ వల్ల శరీరంలోని కణజాలాలు వాపునకు గురవుతాయి. లిపిడ్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి. రక్తనాళాలు ఇరుకుగా మారి రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఇలా శరీరంలో పెరిగిన కొవ్వు కణజాలాలే గుండెపోటు ముప్పును పెంచేస్తాయి. ఎవరికైతే బానకడుపు ఉంటుందో, బొజ్జ ఎక్కువ ఉంటుందో ఇటువంటి వారిలో మన శరీరం లోపల అవయవాల చుట్టూ కూడా అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవటం అనేది జరుగుతుంటుందన్నమాట. సో ఇలా ఫ్యాట్ పేరుకుపోవటం వలన ఈ ఫ్యాట్లోంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. అంటే ఎడిపోకైన్స్ అంటామండి. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వలన ఈ హార్మోన్స్ మన శరీరానికి నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుంది. పొట్ట దగ్గర కొవ్వు అసాధారణ స్థాయిలో చేరిపోతే అది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్ల వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ఊబకాయం ఉన్నవారికి ఆక్సిజన్, పోషకాల సరఫరా అధికంగా అవసరం పడుతుంది. అప్పుడు అధిక రక్తపోటు పెరిగేందుకు దారి తీస్తుంది. ఇది కూడా గుండెపోటుకు కారణమవుతుంది. ఉదర భాగంలో కొవ్వు పేరుకుపోయిన వ్యక్తుల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ కు గుండె సంబంధిత వ్యాధులకు కూడా సంబంధం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కాబట్టి పొట్ట దగ్గర కొవ్వును మీరు ఎంతగా తగ్గించుకుంటే గుండెపోటు వచ్చే రిస్క్ కూడా అంతగా తగ్గిపోతుంది.